హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గానే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసే విధంగా జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే అప్లై చేయాలనుకున్నా లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు చెక్ చేయాలనుకున్నా సరే డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఐసీఎంఆర్ నుంచి రావడం అయితే జరిగింది. జాబ్ లొకేషన్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి బెంగళూరులో జాబ్ లొకేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యాక్చువల్లీ మనకి లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు అఫీషియల్లీ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ మంత్ 29వ తారీఖు అంటే డిసెంబర్ 29వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్లీ ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోదు. అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి అప్లికేషన్ అప్లై అయితే సబ్మిట్ అయినట్టు మనకు ఒక ప్రింట్అవుట్ అయితే వస్తుందో ఆ ప్రింట్అవుట్ని మీరు ప్రింట్ అయితే తీసుకుని దానికి మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ అయితే చేసి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా పోస్ట్ అయితే చేయడానికి 2024 జనవరి 8వ తారీఖు అనేది లాస్ట్ డేట్. టోటల్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజెస్ గురించి మాట్లాడితే 300 రూపాయల అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ నోటిఫికేషన్లో యాక్చువల్లీ 3 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒకటి లోయర్ డివిజనల్ క్లర్క్, రెండోది అప్పర్ డివిజనల్ క్లర్క్, మూడోది స్టెనోగ్రాఫర్. ఈ 3 పోస్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి కేటగిరీలో ఉంటాయని చెప్పారు. ఈ పోస్టులు అన్నింటిలో కూడా అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 2 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ చేసి 30 నుంచి 35 వేల వరకు శాలరీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన 2 పోస్టులు ఉంటాయి. ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, రెండో పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి రిజర్వ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. క్లర్క్ కేటగిరీ జాబ్ కాబట్టి టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇక టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ అయితే చేయాలి. ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులని అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి లెవెల్ 4 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. లెవెల్ 4 ప్రకారం శాలరీ అంటే అన్ని అలవెన్సెస్ యాడ్ చేస్తే 40 నుంచి 45 వేల మధ్యలో శాలరీ వస్తుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అనేది మెన్షన్ చేశారు, లేదా డిగ్రీ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. స్పెసిఫిక్గా ఇక్కడ మనకి బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి, బీకామ్ వాళ్ళు అప్లై చేయాలని మెన్షన్ చేయలేదు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై అయితే చేయొచ్చు. సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా టైపింగ్ అయితే రావాలి. టైపింగ్ స్పీడ్స్ అనేవి చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లోని లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలోని టైప్ చేస్తే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మాట్లాడితే ఏవైతే రిజర్వేషన్ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. ఈ నోటిఫికేషన్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి కానీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కానీ రిజర్వ్ చేసిన పోస్టులు లేవు కాబట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఏమీ కూడా ఉండవు. వాళ్ళు జనరల్ కేటగిరీ పోస్టులకి అప్లై అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి లోయర్ డివిజనల్ క్లర్క్లో ఒక పోస్ట్ కేటాయించారు కాబట్టి వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1.5 అవర్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్కి సంబంధించి. ఎగ్జామ్లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ని అయితే క్యారీ అయితే చేస్తుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇక ఎగ్జామ్ పేపర్లో చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటాయి. ఏ పోస్ట్ని బట్టి ఆ పోస్ట్ విధంగా స్టాండర్డ్స్లో ఎగ్జామ్ పేపర్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి కమ్యూనిటీ వైజ్. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలంటే 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 40% మార్క్స్ వస్తాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవుతారు. ఎవరైతే ఈ టెస్ట్ అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది మనకి టైపింగ్ సంబంధించి ఈ స్కిల్ టెస్ట్కి 20 మార్క్స్కి అయితే జరుగుతుంది. 50% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లు మెన్షన్ అయితే చేశారు. సో ఈ 2 ప్రాసెస్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మెరిట్ వైజ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఐసీఎంఆర్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే డైలీ ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.